ప్రాపర్‌గా రివర్స్‌ని కానీ, ప్రాపర్‌గా నీ పరిసరాలని కానీ, ప్రాపర్‌గా నిన్ను నువ్వు కానీ కాపాడుకునే జీవన విధానాన్ని నువ్వు నేర్పించట్లేదు. నేర్పించకపోతే ఏమవుతది? స్కూల్ నుంచి అన్ని కొత్త కోర్సులు వస్తాయి. ఇంకోడొస్తాడు సైకాలజిస్ట్ అంటాడు, ఇంకోడొస్తాడు 100 రకాలు చెప్తారు. ఇదివరకు ఏమైనా సైకాలజిస్ట్ ఉండరా? ఏమైనా కింద పడితే ఏం కాదు నాన్న నువ్వు లే అని అమ్మమ్మో, నాయనమ్మో, తాతనో ఎవరో ఒకరు నేర్పించేటోళ్ళు అయన్నీ. ఇప్పుడు అదంతా లేదు కదా నీకు. ప్రతి దానికి ఒక సైంటిఫిక్‌గా, ప్రాపర్‌గా మేము ప్రూవ్ చేసిన మెథడాలజీస్ వాడుతున్నాం అని ప్రతి దాన్ని కార్పొరేట్ వ్యవస్థలోకి ఇంక్లూడ్ చేసేసాం. సో ప్రతిదీ ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కూరగాయలు పండించి అమ్మాల్సిన రైతు కూడా అక్కడే ఇబ్బంది పడుతూ ఉంటాడు. అవి తీసుకొచ్చి మనం పెద్ద పెద్ద మాల్స్లో పెట్టేసి అవే కూరగాయలు అమ్ముతూ ఉంటాం ఇంకెక్కువ కాస్ట్తో. రైతు బజార్లో దొరికే కూరగాయలే కొంచెం ఏసీలు పెట్టి అయ్యి పెట్టేసరికి రేటు పెరిగిపోతున్నాం. పండించిన రైతు దగ్గరికి వచ్చేసరికి రేట్ ఎంత ఉంటుంది? అంటే ఈ దళారీ వ్యవస్థ ఈ రోజుది కొత్తది కాదు, లేదంటే ఇది పోయేది కూడా కాదు. బట్ ఇదంతా ఎందుకు ఉంటుందంటే మనం అడిగే విధానంలో లేదంటే మనకు కావాల్సిన క్లారిటీ మనకు లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ.